ఏవీలో ఉన్నటువంటి ఒక సెంటెన్స్ని ఏవీలో నుంచి పీవీలోనికి మార్చేటప్పుడు క్వశ్చన్స్ని మారవడానికి యాక్టివ్ వాయిస్లో మొదటగా దేంతో స్టార్ట్ అయ్యిద్ది అంటే హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయ్యిద్ది. రెండవది సబ్జెక్ట్ ఉంటుంది. మూడవది థర్డ్ వన్ మెయిన్ వెర్బ్ ఉంటుంది. ఫోర్త్ వన్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. 1. Does she eat food? దీన్ని డస్ అనేది పైన చూడండి హెల్పింగ్ వెర్బ్, షీ ఈస్ సబ్జెక్ట్, ఈట్ ఈస్ వెర్బ్, ఫుడ్ ఈస్ ఆబ్జెక్ట్. దీన్ని మనము ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేసేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ అనగా బీ ఫాము స్టార్టింగ్లో ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ని ఇక్కడికి తీసుకొని వస్తాము, సబ్జెక్ట్ని చివరికి తీసుకుని వెళ్ళాలి. అంటే ఇక్కడ బీ ఫాము ఈ డస్ అనేది ఉండదు. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి బీ ఫామ్స్ ఈజ్, యామ్, ఆర్ అనేవి మనం తీసుకున్నాం. ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3ని మనం తీసుకుందాం. సో యాజ్ ఫర్ ద రూల్ ద హెల్పింగ్ వెర్బ్ హియర్ ఇస్ బీ ఫామ్. అనగా బీ ఫామ్ ఇక్కడ ఏమొస్తుంది మనకు ఈజ్ వచ్చింది. ఎందుకు ఈజ్ వస్తుందంటే ఫుడ్ అనేటువంటి ఆబ్జెక్ట్ సింగులర్లో ఉంది కాబట్టి ఈజ్ ఫుడ్ ఈటెన్ బై హర్, చివరిగా క్వశ్చన్ మార్క్ వచ్చింది. హెల్పింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్టు, మెయిన్ వెర్బ్. దీంట్లో మీకు రూల్స్ చెప్తాను, ఆ రూల్స్ గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ వాయిస్లో ఉన్న రూల్స్ ఏంటి? హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, రెండవది సబ్జెక్ట్ ఉంటుంది, మూడవది మెయిన్ వెర్బ్ ఉంటుంది, నాలుగవది ఆబ్జెక్ట్ ఉంటుంది, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అనగా డస్ షీ ఈట్ ఫుడ్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు బీ ఫాము అనేది బిగినింగ్లో ఉంటుంది, రెండోది ఆబ్జెక్ట్ సెకండ్ ప్లేస్కి వస్తుంది, థర్డ్ V3 ఫామ్ ఈస్ యూస్డ్ హియర్, అండ్ బై ఫోర్త్ ప్లేస్లోకి వస్తుంది, అండ్ ఇక్కడ సబ్జెక్టు చివరికి వస్తుంది, దెన్ క్వశ్చన్ మార్క్. బి ఆబ్జెక్టు V3 బై సబ్జెక్టు అండ్ క్వశ్చన్ మార్క్. దెన్ వన్ మోర్ సెంటెన్స్. డూ యూ రైట్ ఏ నావల్? డూ యూ రైట్ ఏ నావల్. డూ అనేది హెల్పింగ్ వెర్బ్, యూ అనేది సబ్జెక్టు, ఇది సబ్జెక్టు, రైట్ ఈస్ మెయిన్ వెర్బ్, ఏ నావల్ ఈస్ ఆబ్జెక్ట్. దీన్ని ఎలా మారుస్తాము? హెల్పింగ్ వెర్బ్కి హెల్పింగ్ వెర్బ్ వచ్చిందని చెప్పాను. తర్వాత సబ్జెక్ట్ గోస్ టు ఆబ్జెక్ట్ ప్లేస్, ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్ ప్లేస్. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏం తీసుకుందాము? ఇది కూడా ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈజ్ ఏ నావెల్ రిటర్న్ బై యూ. దెన్ మరొక సెంటెన్స్. ఆర్ దే వాచింగ్ మూవీస్. ఇక్కడ దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోనికి మార్చేటప్పుడు ఆర్ ఈజ్ హెల్పింగ్ వెర్బ్ అని చెప్పాను, దే ఈజ్ సబ్జెక్టు, వాచింగ్ ఈజ్ వెర్బ్, మూవీ ఈజ్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ హెల్పింగ్ వెర్బే తీసుకుందాం. అంటే ఇక్కడ మూవీస్ కాబట్టి నో చేంజ్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్. ఆర్ మూవీస్. ఇక్కడ మూవీస్ కాబట్టి ఆర్ తీసుకున్నాను. మరి దిస్ ఈజ్
కంటిన్యూస్ టెన్స్, సో బీయింగ్ ఈజ్ ఇన్సర్టెడ్. బీయింగ్ తీసుకున్నాను. వాచ్ ఈస్ కన్వర్టెడ్ టు V3 ఫామ్. వాచ్కి వాచ్డ్, వాచ్డ్ బై దెమ్, వాచ్డ్ బై దెమ్ క్వశ్చన్ మార్క్. దెన్ వన్ మోర్ సెంటెన్స్, క్వశ్చన్ ఫార్మేషన్లో మరొక సెంటెన్స్ చూద్దాం. హ్యావ్ కిరణ్ అండ్ రవి సంగ్ సాంగ్స్. దీన్ని చూస్తే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ప్లేస్లో హ్యావ్ ఉంటుంది, మళ్ళా హ్యావ్ అనేది రీప్లేస్ అయింది. ఎందుకు హ్యావ్ అనేది రీప్లేస్ అయిందంటే ఇక్కడ సాంగ్స్ అనేది ఫ్లూరల్లో ఉంది కాబట్టి హ్యావ్ సాంగ్స్ బీన్ సంగ్ బై కిరణ్ అండ్ రవి క్వశ్చన్ మార్క్. మరొక సెంటెన్స్, డిడ్ అలెక్స్ సెండ్ ఏ లెటర్. దీంట్లో డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్, అలెక్స్ ఈజ్ సబ్జెక్టు, సెండ్ ఈజ్ మెయిన్ వెర్బ్, ఏ లెటర్ ఈజ్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ డిడ్ అనే దానికి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ వాజ్ వచ్చింది. వాజ్ ఏ లెటర్ సెంట్ V3 ఫామ్ సెంట్ బై అలెక్స్ క్వశ్చన్ మార్క్. వన్ మోర్ సిక్స్త్ సెంటెన్స్, వాజ్ సీత కుకింగ్ రైస్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ప్లేస్లోకి వెళ్ళింది అంటే ఇక్కడ రైస్ కాబట్టి వాజ్ రైస్ బీయింగ్. ఎందుకు బీయింగ్ తీసుకున్నాను, కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి బీయింగ్ వచ్చిందని చెప్పాను. వాజ్ రైస్ బీయింగ్ కుక్కు V3 ఫామ్ కుక్డ్ బై సీత. దెన్ వన్ మోర్ సెంటెన్స్, హ్యాడ్ రాజు రైడెన్ ఏ బైక్. దెన్ దీనికి సేమ్ హెల్పింగ్ వెర్బ్ ప్లేస్లోకి హెల్పింగ్ వెర్బ్ వెళ్ళిద్దని చెప్పాను కాబట్టి హ్యాడ్ ఏ బైక్ బీన్ రైడన్ బై రాజు. షాల్ వి రీడ్ ఏ బుక్. దీనికి బుక్ కాబట్టి ఏ బుక్ కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ విల్ వస్తుంది. విల్ ఏ బుక్ బి V3 ఫామ్ రెడ్కి రెడ్డే రెడ్ బై అస్. క్యాన్ యూ స్పీక్ తమిళ్. దీన్ని పీవీలోనికి కన్వర్ట్ చేసేటప్పుడు క్యాన్ తమిళ్ బి స్పోకెన్ బై యూ. ఈ విధంగా మనం క్వశ్చన్స్ని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేసుకునే విధానం. ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా యాక్టివ్ వాయిస్లో నుంచి అనగా ఏవీలో నుంచి పీవీలోనికి చేంజ్ చేయాలి, యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేయాలో చూద్దాం. మొట్టమొదటిగా లెట్ us see the rules and understand them. ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్టు అనేది ఉండదు కాబట్టి we do take let as the beginning ఫార్మేషన్.
బిగినింగ్లో మనం లెట్ని తీసుకుందాం. లెట్ తర్వాత నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ వచ్చింది, దెన్ థర్డ్ వన్ బీ వచ్చింది, ఫోర్త్ వన్ V3. ఇవి మనకు ఉండేటువంటి, చూడండి ఇక్కడ మరొకసారి మీకు చెప్తున్నాను, యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఇంపరేటివ్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోనికి మారవాలి అన్నప్పుడు లెట్ ఆబ్జెక్ట్ బీ V3 ఫామ్ వస్తుంది. కొన్ని సెంటెన్సెస్ మీకోసం ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఒకటి షట్, షట్ ద డోర్, షట్ ద డోర్. రెండవది ఓపెన్ ద, ఓపెన్ ద విండో, విండో. పోస్ట్ ద, పోస్ట్ ద లెటర్. వాటర్, వాటర్ ద గార్డెన్, వాటర్ ద గార్డెన్. గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఈ సెంటెన్స్ని ఎలా మారవాలో ముందు చూద్దాం. ఇక్కడ మరొకసారి రూల్స్ కానీ చూసినైతే లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V3 అనేది మనకు వస్తుంది. దీస్ ఆర్ ద రూల్స్. షట్ ద డోర్ అనే దాంట్లో షట్ ఈస్ వెర్బ్ ఫామ్, ఇది మనకి వెర్బ్. దెన్ ద డోర్ ఈజ్ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. కాబట్టి బిగినింగ్ ఫస్ట్ లెట్ తీసుకుందాం, దెన్ నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంది? ద డోర్. బీ ఫామ్, బీ ఈస్ ఇన్సర్టెడ్. లెట్ ద డోర్ బీ షట్, షట్ షట్ షట్. 3 ఫార్మ్స్ ఆర్ సేమ్, కాబట్టి ఇక్కడ థర్డ్ ఫామ్ కూడా సేమ్ అలాగే. నెక్స్ట్ ఓపెన్ ద విండోకి ప్యాసివ్ వాయిస్ ఎలా వస్తుంది? లెట్ ద విండో బీ, లెట్ ద విండో బీ ఓపెన్డ్, విండో బీ ఓపెన్డ్, ఓపెన్డ్. పోస్ట్ ద లెటర్, లెట్ ద లెటర్ బీ పోస్టెడ్, పోస్టెడ్. వాటర్ ద గార్డెన్, లెట్ ద గార్డెన్ బీ వాటర్డ్, వాటర్. మీకు ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేయటం మీకు తెలిసి ఉన్నాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక వన్ మోర్ ఇంపార్టెంట్ సెంటెన్స్, ఎవర్ ఆస్క్డ్ ఇన్ ఎగ్జామ్. ఎగ్జామ్స్లో అడిగేటువంటి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి సెంటెన్స్ చూడండి, ఇక్కడ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోనికి మార్చేటప్పుడు ఇక్కడ లెట్ ఉపయోగించకూడదు. మరి దీనికి ఎలా రాసుకోవాలో ప్యాసివ్ వాయిస్లో అంటే యు ఆర్ రిక్వెస్టెడ్, యు ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. వన్ మోర్ ఇలాంటిది ఇంకొక సెంటెన్స్ చూపిస్తాను చూడండి. కైండ్లీ గ్రాంట్ హర్ ఏ లీవ్ ఫర్ 3 days. దీన్ని కూడా అలాగే వచ్చింది. ఇక్కడ కూడా ఎలా తీసుకుందామంటే యు ఆర్ రిక్వెస్టెడ్ టు గ్రాంట్ హర్ ఏ లీవ్ ఫర్ 3 days. ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఇంపరేటివ్ సెంటెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లోనికి మార్చేటువంటి విధానము. నోట్ చేసుకోనండి. మరొకసారి వీడియో అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. 1-2 సార్లు చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతే నేను మరి ఇప్పుడు కొన్ని ప్రశ్నలను మీ ముందుకు తీసుకొని వస్తాను. ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీకు కొన్ని సెంటెన్సెస్ కనపడుతున్నాయి, వాటిని చూడండి. ఫైండ్ ద
ప్యాసివ్ వాయిస్ ఫర్ ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఈ సెంటెన్సెస్కి మరి సరైనటువంటి ప్యాసివ్ వాయిస్ను చూజ్ చేసుకోనండి, ఐడెంటిఫై చేయమని చెప్తున్నాడు. ఫస్ట్ చూద్దాం. ఆల్ డిజైర్ వెల్త్ అండ్ సమ్ ఎక్వైర్ ఇట్. ఆల్ డిజైర్ వెల్త్ అండ్ సమ్ ఎక్వైర్ ఇట్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోనికి ఎలా మారవాలో చూద్దాం. ఆప్షన్స్ ఏంటో చూద్దాం. వెల్త్ ఈస్ రిక్వైర్డ్ బై ఆల్ బట్ డిజైర్ బై సమ్. వెల్త్ ఈస్ డిజైర్డ్ బై ఆల్ బట్ acquired by some. Wealth is acquired and desired by some. Wealth is desired by some but acquired by all. దీన్ని ప్యాసివ్ వాయిస్లోనికి మార్చేటప్పుడు ఆల్ ఈజ్ సబ్జెక్టు, డిజైర్ ఈజ్ వెర్బ్, వెల్త్ ఈజ్ ఆబ్జెక్ట్. మరొక సెంటెన్స్. సమ్ ఈజ్ సబ్జెక్టు, acquire ఈజ్ వెర్బ్, ఇట్ ఈజ్ ఆబ్జెక్ట్. సో దీనికి 4 ఆప్షన్స్లో రైట్ ఏం చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ ఎందుకు రాంగ్ అంటే వెల్త్ ఈజ్ అక్వైర్డ్ బై ఆల్ బట్ డిజైర్డ్ బై సమ్ అన్నాడు. అక్వైర్డ్ కాదు, వెల్త్ ఈజ్ డిజైర్, కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. దెన్ నెక్స్ట్ సెకండ్ వన్, వెల్త్ ఈజ్ డిజైర్డ్ బై ఆల్ బట్ అక్వైర్డ్ బై సమ్. థర్డ్ వన్, వెల్త్ ఈజ్ అక్వైర్డ్ అండ్ డిజైర్డ్ బై సమ్. ఇది కూడా రాంగ్, ఎందుకంటే వెల్త్ ఈజ్ నాట్ అక్వైర్డ్ బట్ వెల్త్ ఈజ్ డిజైర్డ్. వెల్త్ ఈజ్ డిజైర్డ్ బై సమ్ బట్ అక్వైర్డ్ బై ఆల్ అన్నాడు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఎందుకు ఇది ఫోర్త్ వన్ కూడా ఆప్షన్ రాంగ్ అంటే వెల్త్ ఈజ్ డిజైర్డ్ బై ఆల్, దట్ ఈస్ వై దిస్ ఈస్ రాంగ్. సో రైట్ ఆప్షన్ ఈజ్ 2. Wealth is desired by all but acquired by some. This is the right option for all desire wealth and some acquire it. Second option kalli second sentence chudandi. Question number 2. He does the work. He is a subject, does is main verb, the work is object. So ikkada he does the work, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3 రావాలి. ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3. సో ఆబ్జెక్ట్ ఫస్ట్ వచ్చిందని చెప్పాను కాబట్టి ద వర్క్ ఈజ్ డన్ బై హిమ్, ద వర్క్ వాస్ డన్ బై హిమ్, ద వర్క్ హ్యాస్ బీన్ డన్ బై హిమ్, ద వర్క్ హ్యాడ్ బీన్ డన్ బై హిమ్. రైట్ ఆప్షన్ ఈజ్, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈజ్ అనేది రావాలి. ద వర్క్ ఈజ్ డన్ బై హిమ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరొక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మోస్ట్ పీపుల్ రిమెంబర్ దేర్ ఎర్లీ లైఫ్. మోస్ట్ పీపుల్ రిమెంబర్ దేర్ ఎర్లీ లైఫ్. ఇక్కడ మోస్ట్ పీపుల్ రిమెంబర్ గుర్తు చేసుకుంటారు. దేన్ని గుర్తు చేసుకుంటున్నారు? దేర్ ఎర్లీ లైఫ్, వారి యొక్క ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంటారు. కాబట్టి మోస్ట్ పీపుల్ రిమెంబర్ దేర్ ఎర్లీ లైఫ్. ఆప్షన్ 1. దేర్ ఎర్లీ లైఫ్ ఈస్ రిమెంబర్డ్ బై మోస్ట్ పీపుల్. దేర్ ఎర్లీ లైఫ్ వాజ్ రిమెంబర్డ్ బై మోస్ట్ పీపుల్. దేర్ ఎర్లీ లైఫ్ హ్యాస్ బీన్ రిమెంబర్డ్ బై మోస్ట్ పీపుల్. ఫస్ట్ ఆప్షన్లో యాస్టీస్గా రాశాడు, ఇది ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ కాలేదు కాబట్టి రాంగ్. రెండో సెంటెన్స్లో ఈజ్ రిమెంబర్డ్ ఇచ్చాడు. థర్డ్ సెంటెన్స్లో వాజ్ రిమెంబర్డ్ ఉంది. ఫోర్త్ ఆప్షన్లో యాస్ బీన్ రిమెంబర్డ్. 4 ఆప్షన్లో మిగతా మూడిట్లో ఏది కరెక్ట్ అంటే ఈ సెంటెన్స్ ఎందులో ఉంది? రిమెంబర్ ఈజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో రైట్ ఆప్షన్ ఏమొస్తుందమ్మా? ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3. కాబట్టి దేర్ ఎర్లీ లైఫ్ ఈజ్ రిమెంబర్డ్ బై మోస్ట్ పీపుల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. మరొక సెంటెన్స్ చూద్దాం. ద క్యాట్ డ్రాంక్ ఆల్ ద మిల్క్. ఇక్కడ డ్రాంక్ అన్నాడు. డ్రాంక్ అంటే మీకు ఆల్రెడీ మనసులోకి వచ్చి ఉండాలి. సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది
సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఆల్ ద మిల్క్ ఈజ్ డ్రంక్ బై ద క్యాట్, ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఆల్ ద మిల్క్ వాస్ డ్రంక్ బై ద క్యాట్. ఆల్ ద మిల్క్ హ్యాస్ బీన్ డ్రంక్ బై ద క్యాట్. ఆల్ ద మిల్క్ హ్యాడ్ బీన్ డ్రంక్ బై ద క్యాట్. చూడండి, ఈజ్ డ్రంక్ ప్రజెంట్ టెన్స్, వాజ్ డ్రంక్ పాస్ట్ టెన్స్, హ్యాస్ బీన్ డ్రంక్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యాడ్ బీన్ డ్రంక్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో సింపుల్ పాస్ట్లో ఏది ఉందంటే ఇక్కడ వాజ్ డ్రంక్ ఇది. కాబట్టి రైట్ ఆన్సర్ ఈస్ సెకండ్ వన్. సమ్వన్ లెఫ్ట్ ద డాగ్ ఇన్ ద పార్క్. సమ్వన్ లెఫ్ట్ ద డాగ్ ఇన్ ద పార్క్. ఇక్కడ లీవ్ లెఫ్ట్ V2 ఫామ్లో ఉంది. అంటే ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఆప్షన్ చూడండి, ద డాగ్ ఈస్ లెఫ్ట్ ఇన్ ద పార్క్, ద డాగ్ వాజ్ లెఫ్ట్ ఇన్ ద పార్క్, ద డాగ్ హ్యాస్ బీన్ లెఫ్ట్ ఇన్ ద పార్క్, ద డాగ్ హ్యాడ్ బీన్ లెఫ్ట్ ఇన్ ద పార్క్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇది. పాస్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. స్టేట్మెంట్ మనకు ఎందులో ఉంది? లెఫ్ట్, సబ్జెక్టు V2. డు నాట్ డ్రింక్ కాఫీ, సింపుల్ ప్రజెంట్ టెన్స్. చూడండి ఇక్కడ కాఫీ ఈజ్ నాట్ డ్రంక్ అనేది రావాలి. కాఫీ నాట్ డ్రంక్ బై మీ ఉంది. కాఫీ వాజ్ నాట్ డ్రంక్, ఇక్కడ వాజ్ ఉంది. కాఫీ ఈజ్ నాట్ డ్రంక్ బై మీ. కాఫీ షుడ్ నాట్ బి, ఇక్కడ షుడ్ నాట్ రాదు, ఇది రాంగ్. ఎందుకంటే ఇది మోడల్ వెర్బ్. ఇక్కడ బీ ఫామ్ లేదు, దట్ ఈస్ వై ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. మొదటిది ఎందుకు రాంగ్ అంటే బీ ఫామ్ లేదు. రెండోది పాస్ట్ టెన్స్లో ఉంది. మూడవది ఈజ్ డ్రంక్, ఈజ్ నాట్ డ్రంక్, ఇది రైట్ ఆప్షన్. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. సెవెంత్ వన్, షీ డస్ నాట్ లైక్ మీ. ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డస్ వచ్చింది కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో ఐ ఈజ్ నాట్ లైక్డ్ బై హర్ వస్తుందా? ఐ ఆమ్ నాట్ లైక్డ్ బై హర్, ఐ వాజ్ నాట్ లైక్డ్ బై హర్, ఐ హ్యాడ్ నాట్ బీన్ లైక్డ్ బై హర్. దీంట్లో రైట్ ఆప్షన్ ఏంటిది? ఐకి యామ్ వస్తుంది కదా, ఐ ఆమ్ నాట్ లైక్డ్ బై హర్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. మరొక సెంటెన్స్ను చూద్దాము. చూడండి ఇక్కడ, దే డు నాట్ స్పీక్ ట్రూత్. దే డు నాట్ స్పీక్ ట్రూత్, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ట్రూత్ ఈజ్ నాట్ స్పోకెన్ బై దెమ్, ట్రూత్ వాజ్ నాట్ స్పోకెన్, ట్రూత్ హ్యాస్ నాట్ బీన్ స్పోకెన్ బై దెమ్, ట్రూత్ కెనాట్ బీ స్పోకెన్ బై దెమ్. 4 ఆప్షన్స్లో ద రైట్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ వన్. ఎందుకు ఫస్ట్ వన్ కరెక్ట్ అంటే డు నాట్ స్పీక్ ఈజ్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ట్రూత్ ఈజ్ నాట్ స్పోకెన్ బై దెమ్, రైట్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ వన్. మరొక సెంటెన్స్ చూడండి, ఐ డిడ్ నాట్ బై ద బుక్. ఐ డిడ్ నాట్, ఇక్కడ డిడ్ అంటే మనకు సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకు హెల్పింగ్ వెర్బ్స్ ఏముంటాయి? వాస్ ఆర్ వర్. అర్థమైపోయిందా మీకు? వాస్ ఆర్ వర్ ప్లస్ బాట్ రావాలి. కాబట్టి ఫస్ట్ వన్ చూడండి, ద బుక్ ఈజ్ నాట్ బాట్ బై మీ, ద బుక్ వాస్ నాట్ బాట్ బై మీ, ద బుక్ హ్యాడ్ నాట్ బీన్ బాట్ బై మీ, ద బుక్ షుడ్ నాట్ బి బాట్ బై మీ. దీంట్లో ఫస్ట్ వన్ ఈజ్ నాట్ బాట్, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. వాజ్ నాట్ బాట్ సింపుల్ పాస్ట్, హ్యాడ్ నాట్ బీన్ బాట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ద బుక్ షుడ్ నాట్ బి బాట్ బై మీ, ఇది మోడల్ వెర్బ్. కాబట్టి ఫోర్త్ వన్ ఆప్షన్ రాంగ్. థర్డ్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి ఇది రాంగ్. మొదటిది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి దిస్ వన్ ఆల్సో రాంగ్. ద రైట్ ఆప్షన్ ఈస్ సెకండ్ వన్. I did not buy the book. The book was not bought by me. Second one is the right answer. ఇక్కడ they did not tell the story. Did not tell simple past tense. ఇక్కడ కూడా సేమ్ పైన 9th వన్కు ఇందాక చెప్పుకున్న టైప్లోనే ఉంటుంది. ఇక్కడ సింపుల్ పాస్ట్ కాబట్టి వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్, ద స్టోరీ ఈజ్ నాట్ టోల్డ్ బై దెమ్, ద స్టోరీ వాజ్ నాట్ టోల్డ్ బై దెమ్, ద స్టోరీ షుడ్ నాట్ బి టోల్డ్ బై దెమ్,
the story cannot be told by them. The right answer is the story was not told by them. Right answer is second one. The enemy boomed the city. The enemy boomed the city. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. The city is boomed by the enemy. The city was boomed by the enemy. The city has been boomed by the enemy. The city had been boomed by the enemy. Simple present tense, wrong answer. Has been, present perfect, wrong answer. Had been boomed, past perfect and wrong answer. Sentence simple past లో ఉంది. Answer 2 is the right answer. Somebody took her to the hospital. ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి she is taken to the hospital. This is a simple present tense. Was taken to the hospital, simple past tense. She has been taken to the hospital, present perfect tense. She is being taken to the hospital. This is present continuous tense. సో రైట్ ఇక్కడ స్టేట్మెంట్ పాస్ట్ టెన్స్లో ఉంది, ఇది కూడా పాస్ట్లో ఉండాలి. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా సింపుల్ పాస్ట్లో రావాలి. సెకండ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ మరొకటి చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 3. దే విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ టైమ్. దే విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ టైమ్. విల్ అరేంజ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉందమ్మా. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నప్పుడు ఆన్సర్ కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రావాలి. మరి సింపుల్ ఫ్యూచర్కి మనకున్న స్ట్రక్చర్ ఏంటి అంటే షాల్ బీ ఆర్ విల్ బీ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ షాల్ బీ విల్ బీ అక్కడ చూసుకుందాం. ఎవ్రీథింగ్ ఇన్ టైమ్, ఎవ్రీథింగ్ ఇన్ టైమ్, లేదా ఎవ్రీథింగ్ విల్ బీ అరేంజ్డ్ ఇన్ టైమ్, everything would be arranged in time, everything has been arranged in time, everything was being arranged in time. దీంట్లో ఫస్ట్ విల్ బీ అరేంజ్డ్ సింపుల్ ఫ్యూచర్, వుడ్ బీ అరేంజ్డ్ ఇది వుడ్ అంటే మోడల్ వెర్బ్లో ఇచ్చాడు. యాజ్ బీన్ అరేంజ్డ్ ఇది కూడా రాంగ్, ఎందుకంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, ఇది మోడల్ వెర్బ్తో ఉంది. దెన్ ఎవ్రీథింగ్ వాస్ బీయింగ్ పాస్ట్ continuous tense. So this one also wrong. Right option is first one. Next, your friend can repair the bicycle. Can వస్తే can be, will వస్తే will be, may వస్తే may be, might వస్తే might be అనేది వస్తాయి. కాబట్టి ఇక్కడ can repair కాబట్టి can be repaired రావాలి. ఇక్కడ చూడండి, ద బైసికల్ క్యాన్ బి రిపేర్డ్ బై యువర్ ఫ్రెండ్, ద బైసికల్ వాజ్ రిపేర్డ్ బై యువర్ ఫ్రెండ్, ద బైసికల్ క్యాన్ బి రిపేర్డ్ బై యువర్ ఫ్రెండ్, ద బైసికల్ విల్ బి రిపేర్డ్ బై యువర్ ఫ్రెండ్. చూడండి ఇక్కడ ద బైసికల్ క్యాన్ బి రిపేర్డ్ బై యువర్ ఫ్రెండ్, ద బైసికల్ క్యాన్ బి రిపేర్డ్ బై యువర్ ఫ్రెండ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకోటి కూడా చూడండి, ఇక్కడ ద బైసికల్ క్యాన్ బి రిపేర్డ్ బై యువర్ ఫ్రెండ్, థర్డ్ వన్. అంటే రెండు ఆప్షన్లు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి రెండు కరెక్ట్ ఆన్సర్సే. రైట్. లెట్ రామా హెల్ప్ హిమ్. లెట్, సో ఇక్కడ మనకు ఇంపరేటివ్ సెంటెన్స్. సో లెట్ హిమ్ బి హెల్ప్డ్ బై రామా, లెట్ రామా బి హెల్ప్డ్ బై హిమ్, లెట్ హీ బి హెల్ప్డ్ బై రామా, రామా హెల్ప్డ్ బై హిమ్. ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి చెప్పండి మీరు? రామా హెల్ప్డ్ హిమ్. సో కాబట్టి లెట్ హిమ్ బి హెల్ప్డ్ బై రామా, లెట్ రామా బై హెల్ప్డ్ బై హిమ్ కాదు, లెట్ హీ బి హెల్ప్డ్. ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ ఫామ్ రాకూడదు లెట్ తర్వాత. రామా హెల్ప్డ్ బి హిమ్, ఇది కంప్లీట్లీ రాంగ్. సో ఫోర్త్ ఆప్షన్ రాంగ్, థర్డ్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ రాంగ్. ఆన్సర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరొక సెంటెన్స్ చూసుకుందాం. షీ డిడ్ నాట్ సింగ్ సాంగ్స్. డిడ్ నాట్ సింగ్ ఈజ్ పాస్ట్ టెన్స్. సాంగ్స్ ఆర్ నాట్ సంగ్, రాంగ్. సాంగ్స్ వర్ నాట్ సంగ్ బై హర్, సాంగ్స్ హ్యావ్ నాట్ బీన్ సంగ్ బై హర్, సాంగ్స్ వుడ్ నాట్ సంగ్ బై హర్. ఇందులో రైట్ ఆప్షన్ ఏదంటే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరొక సెంటెన్స్ చూసుకుందాం. The tourists did not visit the place. The tourists did not visit the place. ఇక్కడ ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. The place was not visited by the tourist. కాబట్టి ఇక్కడ ఇది ప్రజెంట్ టెన్స్. The place is not visited by the tourist, wrong.
ద ప్లేస్ వాస్, మూడో చూద్దాం. ద ప్లేస్ హ్యాస్ నాట్ బీన్ విజిటెడ్ బై టూరిస్ట్, రాంగ్. ప్రజెంట్ పర్ఫెక్ట్. ద ప్లేస్ కెనాట్ బీ విజిటెడ్ బై టూరిస్ట్, ఇది కూడా రాంగ్, ఎందుకంటే మోడల్ వెర్బ్. సో ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద పేషెంట్ డిడ్ నాట్ టేక్ మెడిసిన్, ద పేషెంట్ డిడ్ నాట్ టేక్ మెడిసిన్, ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. మెడిసిన్ ఈజ్ నాట్ టేకెన్ బై ద పేషెంట్, మెడిసిన్ వాస్ నాట్ టేకెన్ బై ద పేషెంట్, మెడిసిన్ కాంట్ బీ టేకెన్ బై ద పేషెంట్, మెడిసిన్ హ్యాడ్ నాట్ బీన్ టేకెన్ బై ద పేషెంట్. 4 ఆప్షన్లో ఫస్ట్ వన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, మోడల్ వెర్బ్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎందులో ఉంది మనకు? డిడ్ నాట్ టేక్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి 2 ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. మరి ఇంకోటి చూద్దాం. షీ విల్ నాట్ బై బుక్స్, షీ విల్ నాట్ బై ద బుక్, షీ విల్ నాట్ బై ద బుక్, ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది, సింపుల్ ఫ్యూచర్లో ఉంది కాబట్టి విల్ బీ ఆర్ షాల్ బీ అనేది రావాలి. ద బుక్ విల్ బీ బాట్ నాట్ బై హర్, ఇక్కడ నాట్ ఇక్కడ ఇచ్చాడు. ద బుక్ విల్ నాట్ బీ బాట్ బై హర్, ద బుక్ వుడ్ నాట్ బీ బాట్ బై హర్, ఇది వుడ్. ద బుక్ కెనాట్ బీ బాట్, ఒకసారి చూద్దామా. ఫోర్త్ వన్ కెనాట్, రాంగ్. థర్డ్ వన్ వుడ్ నాట్తో వచ్చింది, ఇది కూడా రాంగ్. దెన్ ఇక్కడ ద బుక్ విల్ బీ బాట్ నాట్, దిస్ ఆల్సో రాంగ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి చివరిగా ఒకసారి ఇదొకటి చెప్పుకొని మనం ముగించుకుందాం. యూ కాంట్ పంప్ ద ఓషియన్ డ్రై, మీరెవరు కూడా సముద్రాన్ని డ్రైగా చేయలేరు, ఉన్న నీళ్ళన్నీ తోడలేరు అని చెప్తాను. దీని ప్యాసివ్ వాయిస్లోకి ఏం రావాలి? ఇది క్యాన్ కదా, కెనాట్ బీ వచ్చింది, కుడ్కి కుడ్ నాట్ వచ్చింది అని చెప్పాను. సో ఇక్కడ ద ఓషన్ కెనాట్ బీ పంప్డ్ డ్రై, ద ఓషన్ క్యాన్ బీ పంప్డ్ డ్రై, ద ఓషన్ కుడ్ నాట్ బి పంప్డ్ డ్రై, ద ఓషన్ ఈజ్ పంప్డ్ డ్రై, ఈజ్ పంప్డ్ సింపుల్ ప్రజెంట్, ఇది రాంగ్. ద ఓషన్ కుడ్ నాట్ బి, ఇది కుడ్తో వచ్చింది, ఇక్కడ కెనాట్ ఉంది, ఇక్కడ కుడ్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. మరి ఉన్న ఆన్సర్స్లో ఏది కరెక్ట్? ద ఓషన్ కెనాట్ బి పంప్డ్ డ్రై, ఇక్కడ క్యాన్ బి పంప్డ్ డ్రై అన్నాడు. సెకండ్ వన్ కూడా రాంగ్ ఆన్సర్, ఎందుకంటే ఇది సింపుల్ ప్రజెంట్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్లో ఇచ్చాడు కాబట్టి ఇది కూడా రాంగ్. రైట్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆప్షన్. టెట్కు డిఎస్సి ఉపయోగకరమైనటువంటి క్వశ్చన్స్ కాబట్టి వీటిని తప్పకుండా మీరు అనేకులకు షేర్ చేయండి, ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు షేర్ చేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.